నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరులో 2 రోజులుగా ఉపవాసం ఉండి డ్యూటీ చేశాం. మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంలో మున్సిపల్ కమిషనర్ విఫలం. బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన ఎన్నికల సిబ్బంది. మేము ఇక్కడ రోడ్డు బ్లాక్ అయినందు కారణంగా ఎస్ఐ గారేమో వచ్చారు. వచ్చి మీకు 5 నిమిషాల్లో బస్ అరేంజ్ చేస్తున్నామని చెప్పి ఒక మాట ఇచ్చారు. దాని కారణంగా మేము పక్కకు జరగడం జరిగింది. అయినా కూడా మేము ఓపికతోనే ఉన్నాం సార్. ఎవరం కూడా అల్లరి కానీ అట్లాంటివి ఎలాంటివి న్యూసెన్స్ కానీ చేయడం లేదు. మేము జస్ట్ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం అంతే. ఈరోజు తాండూరు మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహించడానికి, ఎలక్షన్ డ్యూటీ నిర్వహించడానికి మేము వివిధ మండలాల నుంచి కోడంగల్, పరిగి, వికారాబాద్, తర్వాత కులక్చెల్రా, చౌడాపూర్ ప్రతి మండలం నుంచి ఉపాధ్యాయులందరము ఇక్కడ హాజరు కావడం జరిగింది. విధులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మేము దానికి సంబంధించిన ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు 6:37 వరకు తీసుకొచ్చి మేము సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము విధులు నిర్వహించిన దానికి గాను రెమ్యునరేషన్ ఇవ్వడానికి వాళ్ళు 3 గంటల టైం తీసుకున్నారు సార్. మేము ఇంత లేట్ కావడం జరిగింది. ఇప్పుడు మేము రేపు మార్నింగ్ మేము స్కూల్కి 9:30 వరకు ఉండాలి. ఇప్పుడు మేము మా గమ్యస్థానాలకు చేరుకోవడానికే అర్ధరాత్రి పడుతుంది. మేము ఇప్పుడు మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ మాకు బస్సు అరేంజ్ చేయకుండా మీరు బస్ డిపోకి వెళ్ళండి, అక్కడ బస్సు ఆల్రెడీ రెడీగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఒక్క బస్సు లేదు. డిపో మేనేజర్కి ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. మా పరిస్థితి రోడ్డు మీద వేసినట్టు అయింది. ఎక్కడ పాలుపోకుండా ఉంది. ఇప్పుడు అందరు లేడీ టీచర్లే ఉన్నారు సార్. ఎంత అంటే కొందరు అనారోగ్యంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. తిండి సరిగ్గా తినక కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆడ చూస్తే ఉడకని బియ్యము, నీళ్ళ చారు పెట్టడం జరిగింది. నిన్ననేమో మధ్యాహ్నము మేము తిన్న అన్నము రాత్రికి అందరికి అన్ని పోలింగ్ స్టేషన్లకు పంపించడం జరిగింది. అవి కూడా మేము తినకుండా పడేసినాం. ఉపవాసం ఉండి విధులు నిర్వహించినాం. ఇప్పుడేమో బస్ అరేంజ్ చేసినమాట అని చెప్పి ఇక్కడ పంపించారు. ఇక్కడ చూస్తే ఒక్క బస్సు లేదు. ఎంతమంది ఉంటారు సార్? మొత్తం దగ్గర 60-70 మంది ఇంతమంది. మేము రేపు డ్యూటీలు ఎట్లా నిర్వహించుకోవాలి? మేము పోయే వరకే 1-2 అవుతుంది. కనీసం మాకు ఓడి ఫెసిలిటీ కూడా లేదు. ఇంత అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసిన తర్వాత కూడా ఒక టీచర్కు ఓడి ఫెసిలిటీ నెక్స్ట్ డే లేదు. మేము ఏ విధంగా రేపు స్కూళ్ళకి వెళ్ళగలగాలి?